ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం కంటే అవమానం మరొకటి ఉంటుందా? కెరీర్ క్లైమాక్స్ లో ఆ సీనియర్ అలాగే ఆలోచించారు. అవమానాలు ఇక భరించలేకపోయారు. అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళనతో చివరికి రాజకీయ భిక్ష పెట్టిన పాత గూటికే చేరారు. ఉత్తరాంధ్రలో రాజకీయంగా ఆయువు పట్టు లాంటి చోట తాజా పరిణామాలతో అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదట. ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోంది? ఆ సీనియర్ చాలా కాలంగా అసహనంగా ఉన్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుడు అనామకంగా ఇంకెన్నాళ్ళో ఉండలేనన్న నిర్ణయానికొచ్చారు. అందుకే కాస్త ఆలస్యంగానైనా తన గమ్యమేంటో తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఓ సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పడం ఎన్నికల ముందు అధికార పార్టీకి ఊహించని షాక్. అనకాపల్లి నియోజకవర్గానికి తొలినాటి రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు. సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, తర్వాత శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీకి సేవలందించారాయన. ఆ తర్వాత పరిణామాలు, రాజకీయాల్లో పెనుమార్పులు దాడి వీరభద్రరావుని రాజకీయంగా కొంత వెనక్కి నెట్టాయట. ఓ విధంగా చెప్పాలంటే చాలా కాలమైన మ్యూట్ మోడులోనే ఉండాల్సి వచ్చింది. రాజకీయంగా పూర్వవైభవం కోసం వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు అక్కడ కూడా రాజకీయ చదరంగంలో పావుగా మిగిలిపోయారట. 2014లో వైసీపీ నుంచి సీటు దక్కించుకున్నా అదృష్టం కలిసి రాలేదు దాడి వీరభద్రరావుకి. ఆ తర్వాత కాలంలో తన కుమారుడు రత్నాకర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాటిచ్చిన అధినేత దాన్ని నిలబెట్టుకోకపోవడం సీనియర్ని కుంగదీసింది. తన వారసుడి రాజకీయ ఎదుగుదలకు ప్రాధాన్యమిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మొహం చాటేశారన్న ఆవేదన ఒక్కటే మిగిలింది. పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసినా తనకేమీ దక్కలేదన్న అసంతృప్తి అంతకంతకు పెరుగుతూ పోయింది. రెండు 2019 ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గం అనకాపల్లి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ విజయం కోసం దాడి వీరభద్రరావు కుటుంబం శక్తి వంచన లేకుండా పనిచేసిందట. ఆ నియోజకవర్గానికి కొత్తైన గుడివాడ గెలుపు దాడి ఫ్యామిలీ వల్లే సాధ్యమైందని ఆ నియోజకవర్గ ప్రజలే చెబుతారట. అలా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తనను తర్వాత వైసీపీ అధినాయకత్వం పూర్తిగా విస్మరించడం దాడి వీరభద్రరావుని మానసికంగా కుంగదీసిందట. అయినా ఎక్కడో చిన్న ఆశ ఆయన్ని ఇన్నాళ్లు పార్టీతో సర్దుకుపోయేలా చేసింది. మాట తప్పని మడమ తిప్పనన్న అధినేత తనకు, తన కుమారుడికి న్యాయం చేయకపోతారా అన్న నమ్మకమే సీనియర్ నేతని ఇన్నాళ్లు నడిపిందట. ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో భవిష్యత్తు చిత్రం సీనియర్ నాయకుడికి తెలిసొచ్చిందంటున్నారు. పార్టీ అధినేత మాటలు నీటి మూటలే అని తేలిపోవడంతో ఆలస్యం అమృతం విషమని గ్రహించారు. మంచి రోజులు వస్తాయనుకుంటే పార్టీ నేతలే రాజకీయంగా ముంచేలా ఉన్నారన్న అభిప్రాయానికి వచ్చిందట దాడి ఫ్యామిలీ. ఇంకా ఆ పార్టీ నీడనే ఉండడం అమాయకత్వమేనని భావించి తమ దారి తాము చూసుకుంటూ వైసీపీ నుంచి బయటకొచ్చేసింది. వైసీపీని వీడడమే ఆలస్యం, రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది దాడి కుటుంబం. అయితే గతంలో తెలుగుదేశం పార్టీని వీడిన దాడి వీరభద్రరావు తిరిగి రావడం ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో పక్కన పెడితే, గతంలో అసంతృప్తితో బయటకు వెళ్లిన దాడికి ఇప్పుడు సముచిత స్థానం దక్కుతుందా అని అనకాపల్లి జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. వైసీపీలో దొరకని స్వేచ్ఛ, రాజకీయ ప్రాధాన్యత టీడీపీలో లభిస్తుందా? ఆయన కుమారుడు రత్నాకర్ కళ నెరవేరుతుందా? టీడీపీలో దాడి ఫ్యామిలీ మళ్లీ కీలక భూమిక పోషిస్తుందా అంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.